అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే సిఆర్డీ ఆఫీస్ కట్టాలని నిర్ణయించాం దాన్ని యాక్చువల్గా పూర్తయిందండి. అంతేకాకుండా ఈ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్న అన్ని విభాగాలని ఒకే దగ్గరికి తెస్తే ప్రజలకి పరిపాలన సులభంగా ఉంటుందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశంతో ఇక్కడ 4 బ్లాకులు కూడా కన్స్ట్రక్ట్ చేశాము. అందులో 3 బ్లాకులు కూడా పూర్తి అయిపోయినాయి. ఈరోజు ముఖ్యమంత్రి గారి చేతుల మీద యాక్చువల్గా ఈ యొక్క సిఆర్డీ ఆఫీసు ఈ బ్లాకులు ఇనాగరేషన్ జరుగుతుంది. రేపు నుంచి పరిపాలన ఇక్కడే మొత్తం మున్సిపల్ శాఖ మొత్తం ఉంటుంది. సార్, అంటే ఇప్పటి వరకు అమరావతిలో కట్టడాలు లేవు, ఏమీ లేవు అని రకరకాల విమర్శలు చేశారు. ఈరోజు ఒక పెద్ద బిల్డింగు పరిపాలన సంబంధించి కీలకమైన భవనం ప్రారంభమవుతుంది. ఏం చెప్పారు? అంటే వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళు తెలియదు. వైసీపీ నాయకులు వచ్చి అమరావతిలో చూస్తే రోడ్ల వర్క్ ఎలా జరుగుతుంది, డ్రైన్స్, సివరేజీ, స్ట్రాంగ్ వాటర్, అదేవిధంగా బిల్డింగ్స్ ఎలా జరుగుతుందో చూస్తే తెలుస్తుంది. చూడకుండా ఎక్కడి నుంచో ఉండి ఇటుకరాయి కూడా పెట్టలేదంటాం కరెక్ట్ కాదు. అయితే ముఖ్యమంత్రి గారు ఈరోజు ఢిల్లీ కార్యక్రమం ఉండటం వల్ల ఈ యొక్క కార్యక్రమాన్ని 9:54 వచ్చి ఇనాగరేషన్ చేసి వారు వెంటనే ఢిల్లీ వెళ్తారు. అందువల్ల బహిరంగ సభ కూడా పెట్టడం లేదు. సార్, అంటే రైతులకి ఆహ్వానం విషయంలో నిన్న కొంత గందరగోళం జరిగింది. ఏంటి సార్, ఏమైంది? రైతులు అందరూ ఆహ్వానితులండి. అమరావతి రైతులందరికీ సోదరి సోదరులందరికీ కూడా ఆహ్వానం. దాన్ని యాక్చువల్గా